మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ పునః స్వాగతం. నేటి తరం కోసం మహాభారతం ఇప్పటికీ 6 సంచికలు పూర్తయినాయి. 7వ సంచికలోకి వచ్చాం మనం. పోయిన సంచికలో పాండుకుమారులు కురుకుమారులు పెరుగుతున్న క్రమంలో వాళ్ళ మధ్య విషబీజాలు నాటినది శకుని అని, శకుని పుట్టుక గురించి, అతను గాంధార దేశం నుంచి హస్తినాపురానికి రావడం గురించి, తన చెల్లెల కోసం హస్తినాపురానికి వచ్చి అక్కడ స్థిరపడిపోయి ఒక పగ సాధించుకోవడం కోసం ఆయన ఎలా ప్రయత్నం చేశాడో మనం చెప్పుకున్నాం. కొన్ని కథల ప్రకారం గాంధారి ఆయనకు అక్క, మరికొన్ని కథల ప్రకారం చెల్లెలు. ఏది ఏమైనా మొత్తానికి కౌరవులకు అందరికీ కూడా ఆయన మేనమామ. అయితే కౌరవులకు మేలు జరగాలని దుర్యోధనుడు రాజు కావాలని ప్రయత్నం చేశాడని ప్రామాణిక మహాభారతాలు చెబుతూ ఉండగా, జానపద మహాభారతాలు చెప్పేది ఏంటంటే శకుని కక్ష కట్టి ధృతరాష్ట్రుని వంశాన్ని నాశనం చేయడానికి పూనుకున్నాడని, కౌరవుల పైన పగ తీర్చుకోవడానికి అలా వాళ్ల పక్షానే ఉండి అలా ప్రవర్తించాడని కొన్ని కథలు ఉన్నాయి. వీటి గురించి మనం చెప్పుకున్నాము. అయితే ఈ క్రమంలోనే అటు కురుకుమారులు పాండుకుమారులు అంటే ధృతరాష్ట్రుని కుమారులు పాండుకుమారులు పాండవులు పెరుగుతూ ఉంటారు. ఈ క్రమంలో వారికి విద్యాభ్యాసం జరుగుతుంది. ఆయుధ విద్యలు నేర్చుకుంటారు, వేదాంగాలు నేర్చుకుంటారు. ఇలా ప్రవర్ధిల్లుతూ ఉంటారు. అయితే కౌరవులకు పాండవులకు ఎవరు విద్యలు నేర్పారు, వాళ్ళ కథ ఏంటి, ఈ విషయాలు ఇప్పుడు మనకు వస్తాయి. అంటే కౌరవులు పాండవులు అట్లా పెరిగే క్రమంలో వాళ్ళ విద్య నేర్చుకున్నటువంటి పద్ధతి, వారు పెరిగిన పద్ధతుల గురించి మనం మాట్లాడుకుందాం. పాండవులకు కౌరవులకు కలిపి విద్యను నేర్పిన వాడు మొట్టమొదటి కూడా ఆయన తాతగారే. వాళ్ళ తాతగారు భీష్ముడే వాళ్ళకి కొంత విద్యను నేర్పాడు. ముఖ్యంగా అర్జునుడు అంటే భీష్ముడికి కూడా చాలా ఇష్టం. ఆయన అర్జునుడిని తొడ మీద కూర్చోబెట్టుకొని ఆయుధ మంత్రాలు, ఆయుధాలకు సంబంధించినటువంటి విద్యను గురించి చెబుతూ ఉండేవాడట. కొంతమంది వర్ణించారు అట్లా. భీష్ముడు తర్వాత వాళ్లకు విద్య నేర్పినటువంటి వాడు కృపాచార్యుడు. కృపాచార్యుడు స్థానికంగా స్థిరంగా అక్కడే ఉండి కౌరవులకు పాండవులకు ధనుర్వేదం బాగా చాలా స్పష్టంగా వివరంగా నేర్పుతాడు. ధనుర్వేదం అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే కేవలం ధనస్సుకు సంబంధించినటువంటి విద్యను మాత్రమే నేర్పుతారని కాదు, ఆయుధ విద్యలన్నింటిని గురించి, యుద్ధ విద్యల గురించి కూడా నేర్పుతారు. ఆ ధనుర్వేదంలో అట్లా ఉందని చెప్పి మనకు వివరణలు వేరువేరు గ్రంథాల్లో మనకు లభిస్తూ ఉన్నాయి. ఈ కృపాచార్యుడు చెప్పిన తరువాత ఇంకా చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో విద్య కొరకు ద్రోణాచార్యుడిని ఆచార్యుడిగా నియమిస్తారు. ఆయనకు ఒక గురుకులం ఏర్పడుతుంది. హస్తినాపురం బయట మంచి ఆశ్రమం ఏర్పడుతుంది. దాంట్లోనే కురుకుమారులు పాండుకుమారులు ఇద్దరు కూడా రెండు వైపుల నుంచి కూడా చాలా విస్తృతమైనటువంటి ఆయుధ విద్యలు, యుద్ధ విద్యలు నేర్చుకుంటారు. అయితే ఈ కృపాచార్యుని గురించి, ఈ ద్రోణాచార్యుని గురించి కొంత మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరు, ఎలా పుట్టారు, ఎలా పెరిగారు, ఈ వివరాలన్నీ కూడా మనకు చాలా అవసరం. మొదట మనం కృపాచార్యుని గురించి మాట్లాడుకుందాం. ఈ కృపాచార్యుడు అనే ఆయన శరద్వంతుడు అనేటటువంటి ఒక ఋషికి పుట్టాడు. ఆయన ఈ శరద్వంతుడు గౌతమ మహాముని కుమారుడు. మనకు పురాణ కథల్లో గౌతములు 2-3 గౌతములు వస్తారు, వాళ్ళు ఒక్కళ్ళు కాదు. గౌతమ మహాముని అంటే ఈ శరద్వంతుడి తండ్రి అహల్య భరత గౌతముడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన కాదు, వేరు గౌతములు ఉన్నారు మనకి. ఇక్కడ గౌతమ మహాముని కుమారుడు శరద్వంతుడు. శరద్వంతుని కుమారుడు ఈయన కృపాచార్యుడు. అయితే ఈ శరద్వంతుడు ఎలా పుట్టాడు అన్నది మనం తెలుసుకోవాలి ఒకసారి. ఈ శరద్వంతుడు పుట్టిన తర్వాత తండ్రి దగ్గర నుంచి వేదాలు, ధనుర్వేదం నేర్చుకున్నాడు. అయితే ఆయనకి యుద్ధ విద్యల మీద వీటి మీద పెద్దగా ఆసక్తి లేదు. ఇలా లేకపోవటం వల్ల ఎక్కువగా ధనుర్వేదము, యుద్ధ విద్యలు, అస్త్రశస్త్రాలకు సంబంధించినటువంటి ఈ విద్యలనే ఎక్కువ నేర్చుకున్నాడు. ఆయన తపస్సు చేస్తూ ఉంటాడు. ఈ తపస్సు చేసి చాలా ఘోరమైన తపస్సు చేస్తుంటే ఇంద్రుడికి కోపం వస్తుంది. ఏమైనా ఇంద్రుడి పదవి కోసం తపస్సు చేస్తున్నాడా అని అనుకుంటాడు. అనుకొని ఒక ఆమెని, ఒక అప్సరసను ఆయన దగ్గర పంపిస్తాడు, జలపద అని. ఇది పురాణ కథలో ఒక ప్యారడైమ్. ప్యారడైమ్ ఏంటంటే ఒక కథా నమూనా.
అంటే ఎవరో ఒక మహాముని, ఎవరో ఒక రాజు, ఎవరో ఒక పెద్దవాడు ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటాడు. ఈ ఘోరమైన తపస్సు ఎందుకు అంటే ఇంద్ర పదవి పొందడానికేమో అనే అనుమానంతో ఇంద్రుడు ఎవరో ఒక అప్సరసని పంపిస్తాడు. ఈ అప్సరస ఆయన తపస్సును భంగం చేస్తుంది. దానివల్ల దాని పరిణామం ఇంకో రకంగా జరుగుతుంది. ఈ పారడైమ్ మనకి మహాభారతంలో దుష్యంతుడి కథ దగ్గర నుంచి, అంటే శకుంతల దుష్యంతుడి కథ మనకి ఎక్కడ మొదలవుతుంది? విశ్వామిత్రుడు తపస్సుతోటే మొదలవుతుంది కదా. విశ్వామిత్రుడి దగ్గరికి ఇంద్రుడు మేనకను పంపించడం, ఈ కథ మొదలవుతుంది. ఇలాంటి కథలే మహాభారతంలో చాలా చోట్ల మనకి ఈ పారడైమ్ తోటి, అంటే ఇదే నిర్మాణంతో మనకి కనిపిస్తుంటాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. ఈ శరద్వంతుడి దగ్గరికి జలపద అనే కన్యను, అంటే ఒక అప్సరసను పంపిస్తాడు. ఈ అప్సరసు ఆయన్ని మోహింపజేస్తుంది. దీనివల్ల ఆయన తపస్సు చెడిపోతుంది. తపస్సు చెడిపోయి ఆయనకి వీర్యస్ఖలనం జరుగుతుంది. అలా జరిగినప్పుడు అది ఒక రెల్లుగడ్డి కాండం మీద పడుతుంది. రెల్లుగడ్డి కాండం మీద పడటం వల్ల రెండుగా చీలిపోతుంది. అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి బిందువులు పడి ఆ రెండిట్లో నుంచి ఇద్దరు, ఒక కుమారుడు ఒక కుమార్తె, అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుడతారు. పుట్టి అక్కడ ఉంటారు. ఈ లోపల శంతనుడు, అంటే భీష్ముడి తండ్రి శంతనుడు తన సైన్యంతో అక్కడికి వేటకు వస్తాడు. వేటకు వచ్చినప్పుడు ఆ వేట ఆడుతూ ఉండగా ఆ వేటలో తనకు సహాయకులుగా ఉన్నటువంటి ఒక సైనికుడు ఆ పొదల దగ్గర ఉన్నటువంటి ఆ అబ్బాయిని అమ్మాయిని చూసి రాజుకి హెచ్చరిక చేస్తాడు. అక్కడ ఎవరో పిల్లలు, ఇద్దరు చిన్నపిల్లలు పసిగుడ్లు ఉన్నారు అని చెబితే ఆ శంతనుడు అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు దానికి దగ్గరలో ఒక జంక చర్మం కనపడింది. ఆ పిల్లలకు పక్కన ఒక జంక చర్మం కనపడింది. ఒక ధనుస్సు, కొన్ని విలనమ్ములు అమ్ములు కనిపిస్తాయి. ఆయన ఏమనుకుంటాడంటే ఈ పిల్లలను కన్న తండ్రి ఒక బ్రాహ్మణుడు అయినటువంటి వీరుడు కావచ్చు అని అనుకుంటాడు. దానికి కారణం ఏంటంటే విలనమ్ములు కనపడ్డాయి, తర్వాత జింక చర్మం కనపడింది. ఇలా అనుకుంటాడు. ఎందుకంటే ఆయనకి సాధారణంగా ఆ రోజుల్లో సంతానం కలిగే పద్ధతి తెలుసు కాబట్టి బహుశా శరద్వంతుడికి ఏ విధంగా సంతానం కలిగిందో ఆ విధంగా కలిగిందని ఆయన ఊహించుకుంటాడు. ఊహించుకొని ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకుపోయి పెంచుతాడు. పెంచి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించేటటువంటి క్రమంలోనే మళ్ళీ ఇదే శరద్వంతుడు శంతనుడి దగ్గరికి వస్తాడు. వచ్చి ఈ పిల్లలు ఇద్దరు నా పిల్లలే అని చెప్పి స్వీకరించి వాళ్లకు సకల విద్యలు ఆయనే నేర్పుతాడు. అక్కడ ఉండి శరద్వంతుడు నేర్పుతాడు అన్నమాట. ఇక్కడ జరిగింది ఏంటంటే శంతనుడు ఆ పిల్లల్ని తీసుకుపోయి ఒక దైవ కృప వల్లనే, అప్పటికి ఆయనకు సంతానం లేదు, వీడు దొరికారు కాబట్టి అబ్బాయికి కృపుడు అని, అమ్మాయికి కుర్పి అని పేరు పెడతాడు. వాళ్ళిద్దరు ఆ శంతనుడి దగ్గర వాళ్ళు పెరుగుతారు. పెద్ద అయిన తర్వాత భీష్ముడు, వీళ్ళందరూ ధృతరాష్ట్రుడు వీళ్ళు రాజ్యానికి వచ్చినప్పుడు కురు కుమారులు పాండు కుమారులు కలిగినప్పుడు ఈ కృపాచార్యుడు సకల విద్యలలో పారంగతుడు కాబట్టి ఆయనను వీళ్లకు గురువుగా నియమిస్తారు. ఇలా జరిగిన తర్వాత ఇలా కాలక్రమంలో వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. అయిన తర్వాత అప్పుడు ద్రోణాచార్యుడిని నియమిస్తారు. ఈ ద్రోణాచార్యుడు ఎవరు అని చెప్పి కూడా మనం కొంత తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భరద్వాజుడు అనేటటువంటి ముని గంగాద్వారం అనేటటువంటి ఒక స్థలం దగ్గర, అంటే హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఆయన ఒక ఆశ్రమం కట్టుకొని అక్కడ తపస్సు చేస్తూ ఉంటాడు. మళ్ళీ ఇదే జరిగింది. ఏం జరిగింది అంటే ఆయన ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటాడు. ఆయనకి అన్ని రకాల వేద విద్యలు వచ్చు, వేదాంగాలు వచ్చు. ధనుర్వేదం కూడా ఒక వేదాంగం కాబట్టి ధనుర్వేదం, ఈ సకలమైనటువంటి వేద ఉపాంగాలు ఇవన్నీ కూడా ఆయనకు బాగా తెలుసు. మళ్ళీ ఇదే ఇంద్రుడు ఆయనకి భయం వేసి ఆయన ఇంద్ర పదవి కోసం తపస్సు చేస్తున్నాడు అనుకొని ఘృతాచి అనేటటువంటి అప్సరసని ఆయన దగ్గరికి పంపిస్తాడు. ఫలితంగా ఏం జరిగింది? ఆయన మోహితుడు కావడం, అక్కడే ఆయన ఆయన అర్ఘ్యం ఇవ్వడానికి పోతాడు. పోయినప్పుడు ఈమె అక్కడ ఆ నదిలో విహారం చేస్తూ తన నగ్నంగా ఆయన కనిపించేసరికి ఆయనకి వీర్యపాతం జరుగుతుంది. దాన్ని ఆయన ఒక ద్రోణిలో పట్టుకుంటాడట. ఆ ద్రోణి అంటే బహుశా ఒక ఆకు దొన్నె, అంటే కొన్ని చోట్ల కొన్ని కథల్లో చేతిలోనే పట్టుకుంటాడని చెప్తారు. తీసుకొచ్చి దాన్ని ఒక కుండలో పెట్టాడని, దాంట్లో నుంచి పుట్టాడని ఒక కథ, లేదా ద్రోణిలో నుంచే పుట్టాడు కాబట్టి ద్రోణాచార్యుడు అని పేరు వచ్చిందని ఇది పురాణ కథ. అలా పెరిగినటువంటి ద్రోణాచార్యుడు ఆయన దగ్గర పెరుగుతాడు. ఆయన దగ్గర అంటే తండ్రి పెంచుతాడనమాట. తండ్రి భరద్వాజుడు ఆశ్రమంలో తన తండ్రి పెంచుతాడు. ఆయన కొంచెం పెద్దవాడు అవుతాడు, ద్రోణాచార్యుడు అవుతాడు. అయిన తర్వాత ఆయన కృపాచార్యుడు ఉన్నాడు కదా, ఆయన చెల్లెలు కురుపి ఉన్నది కదా, ఆ కురుపికి ఈ ద్రోణాచార్యుడికి వివాహం చేస్తారు.
అంటే ద్రోణాచార్యుడికి కృపాచార్యుడు బావమరుదు అనమాట. అంటే ఆయన హస్తినాపురానికి వచ్చి ఆ పదవిని పొందడం వెనుక కృపాచార్యుని యొక్క ప్రభావం ఉందని కూడా మనకు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆయనకి ఎవరో తెలిసిన వాళ్ళు అక్కడ ఒక ఇంటర్నల్ హోల్డ్ ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇదే క్రమంలో ఇంకొకటి కూడా జరుగుతుంది చెప్పాలి. అదేంటంటే ఈ భరద్వాజుని ఆశ్రమానికి పక్కనే పృషతుడు అనే ఆయన, ఎవరైనా పృషతుడు అనే ఆయన కూడా అక్కడ ఆశ్రమం కట్టుకొని ఆయన తపస్సు చేస్తూ ఉంటాడు. ఈ పృషతుడు అనే ఆయన పాంచాల దేశానికి రాజు అయి ఉండి కూడా ఆయన గొప్ప ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటాడు. ఈ ఘోరమైన తపస్సు చేసే క్రమంలో మళ్ళీ అదే ఇంద్రుడు ఈయన దగ్గరికి మేనకని పంపిస్తాడు. ఈ మేనకని విశ్వామిత్రుడి దగ్గర కూడా ప్రయోగించాడు ఇంద్రుడు. ఆ మేనకని పంపించడం వల్ల ఆమె పట్ల మోహితుడు కావటం వల్ల ఈయనకి వీర్యస్ఖలనం జరిగి అది కింద పడుతుంది. కింద పడితే దానికి కనపడకుండా ఆయన పాదం పెడతాడట. ఆ పాదం దాని మీద ఉంచిన తరువాత కూడా అక్కడ నుంచి ఒక అబ్బాయి పుడతాడు. ద్రుపదుడు అని పేరు పెడతాడు. ఎందుకంటే పాదం దగ్గర ఆయన పుట్టాడు కాబట్టి ద్రుపదుడు అని పేరు పెట్టాడు. అయితే ఈ ద్రుపదుడు అనే కుమారుడిని కూడా ఈయన పక్కనే తన మిత్రుడైనటువంటి భరద్వాజుడికి అప్పచెప్పి ఆయన ఆశ్రమంలో ఉంచి ఆయన తన రాజ్యానికి వెళ్ళి రాజ్యం చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడికి గమ్మత్తుగా చూడండి, 3 కథలు మనకు కనిపించాయి. శరద్వంతుడికి కురుపుడు పుట్టడం ఒకటి, భరద్వాజునికి ద్రోణుడు పుట్టడం ఒకటి, పృషతునికి ద్రుపదుడు పుట్టడం ఒకటి. ఈ 3 పుట్టుకల ద్వారా ఒకే రకంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. దీన్నే మనము మిథికల్ పారాడైమ్స్ అంటారు. అంటే ఆధునిక పురాణ శాస్త్రం ఈ మిథాలజీ చేసేటప్పుడు ఇది ఒక పారాడైమ్ అని చెప్తారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పురుషుడికి తన వీర్యం ద్వారా స్త్రీతో సంబంధం లేకుండానే, స్త్రీ అండం లేకుండానే పిల్లలు పుడతారు అని చెప్పి ఒక సిద్ధాంతం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని ఎక్కిరించడం చాలా సులభం. ఏంటి పిచ్చి కథలు అనేవాళ్ళు ఉన్నారు. అంతేకాదు దీని మీద చాలా సీరియస్గా ఒక సీరియస్ నవలా రచయిత్రి పరిశోధకురాలు ఆమె దాన్ని చాలా సీరియస్గా దూషించారు. ఏంటి వీళ్ళు ఇంత బలహీనుల, ఆడవాళ్ళని చూడగానే వాడికి వీర్యస్ఖలనం అయిపోతుందని చాలా సీరియస్గా విమర్శించారు ఆమె. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ప్రీమార్డియల్ అంటే అత్యంత ప్రాక్తనమైనటువంటి మానవ మేధ ఎలా పనిచేసింది అని చెప్పి అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే అత్యంత ప్రైమార్డియల్ స్టేట్లో ఉన్నటువంటి ఒక యాంథ్రోప్రోమార్ఫిక్ ఫామ్ అంటారు దీన్ని. యాంథ్రోప్రోమార్ఫిక్ ఫామ్ అంటే మానవ శాస్త్రం చెప్పేదాని ప్రకారం అత్యంత ప్రాచీనమైనటువంటి ప్రాక్తన మానవుడు ఆలోచనల్లో ఇలా సంభవిస్తుంది అని చెప్పి అనుకోవటం వల్ల వచ్చినటువంటి కథలు ఇవి. వీటిని అలాగే అర్థం చేసుకోవాలి. వాటిని తప్పుపట్టో ఇదేమిటని విచిత్రం కానీ వాటిని విమర్శించితే వచ్చేది ఏం లేదు. వాటిని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం చేసుకోవాలి. మొత్తానికి ఇక్కడ తెలియాల్సింది ఏంటి, వీళ్ళకి పుట్టుక కారణం ఒక స్త్రీ కూడా ఉన్నది అక్కడ. మొట్టమొదటి కేసులో శరద్వంతుడి విషయంలో అక్కడ ఒక జలపద, ఆమెను జానపది అని కూడా అంటారట. జలపద అనే ఒక అప్సరస ఉన్నది. రెండో విషయంలో భరద్వాజుడి విషయంలో ఇక్కడ ఘృతాచి అనేటటువంటి అప్సరస ఉన్నది. మూడో విషయంలో పృషతుడి విషయంలో అక్కడ మేనక అనే అప్సరస ఉన్నది. అక్కడ పురుషుడు స్త్రీ ఇద్దరు కనపడుతున్నారు. కానీ పుట్టడం అనే పద్ధతిలో వేరే తేడాలు ఉన్నాయి. సరే, ఈ కథని ఇది ఒక ఉపకథ. ఈ కథని ఇట్లా వదిలేస్తే ఆ తర్వాత జరిగింది ఏంటంటే ఈయనకి కుమారుడు పుడతాడు, అశ్వత్థామ అని పేరు పెడతాడు. వాడు కొంచెం పెరుగుతూ ఉంటాడు. తనకు దారిద్ర్యం కారణంగా వాళ్ళని పోషించడం చాలా కష్టమైంది. ఎవరో చెప్పారు, ఏం చెప్పారంటే పరశురాముడు అనే ఆయన బ్రాహ్మణులకు దానం చేస్తున్నాడని చెప్తే ఈయన పరశురాముడి దగ్గరికి వెళ్తాడు. పరశురాముడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పిల్లవాడు ఉన్నాడు, వాళ్ళని నేను సరిగ్గా పోషించుకోలేకపోతున్నాను, నాకు ఏదైనా ధనం సహాయం చేయమని అడిగితే పరశురాముడు ఏమంటాడంటే, మహానుభావ, నేను ఇప్పటిదాకా ఉన్న ధనం అంతా కూడా బ్రాహ్మణులకు దానం చేశాను, అట్లాగే నాకున్న భూమి అంతా కూడా కశ్యపుడికి దానం చేశాను, అందుకే అంటారు భారతదేశంలో భూమి అంతా కూడా పరశురాముడు కశ్యపుడికి ఇచ్చిద్దాన్ని కశ్యప భూమి అని కూడా అంటారు. అంటే కశ్యపుడికి ఇచ్చేసాను, నా దగ్గర ఏం లేదు, నా దగ్గర ఏదైనా ఉంటే అస్త్రశస్త్ర విద్యలు ఉన్నాయి, అస్త్రాలు ఇవి ఉన్నాయి, కావాలంటే తీసుకో అంటాడు. మహానుభావ, అసలు ధనం కంటే ఇవే గొప్పవి, నాకు ఆ అస్త్రశస్త్ర విద్యలు ప్రసాదించండి అని చెప్పి అడుగుతాడు. అడిగితే ఆయన ప్రసాదిస్తాడు. ఈ రకంగా ద్రోణాచార్యుడికి గురువు, పరమ గురువు పరశురాముడు. ఆ తర్వాత వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చి భరద్వాజాశ్రమంలో తాను విద్య నేర్చుకుంటున్న సందర్భంలో, అంటే తన తండ్రి దగ్గరే విద్య నేర్చుకుంటున్న సందర్భంలో తనతో పాటు పాంచాల రాజు అయినటువంటి ద్రుపదుడు, అంటే
పృషతుడి కుమారుడు, అంటే తన తండ్రి భరద్వాజునికి స్నేహితుని కుమారుడు తన దగ్గరే, అంటే ఈ భరద్వాజాశ్రమంలోనే విద్య నేర్చుకుంటూ ఉంటాడు. ఇలా నేర్చుకునేటటువంటి సందర్భంలో వాళ్ళిద్దరు చాలా మంచి మిత్రులు అవుతారు. ద్రుపదుడు ఏమంటాడంటే, మన విద్య అయిపోయింది కదా, నేను నా రాజ్యానికి వెళ్ళిపోతున్నాను, రాజును అవుతాను, నీకు ఎప్పుడు ఏది అవసరమైనా నా దగ్గరికి వచ్చి నిర్భయంగా నిస్సంకోచంగా నీకు ఏది కావాలన్నా నన్ను అడుగు అని చెప్తాడు. వాడు విడిపోతారు. మరి ఇప్పుడు ఈ పరశురాముడు ఆయన దగ్గరికి వెళ్ళి, ఎవరి దగ్గరికి, ఈ ద్రోణాచార్యుడు పరశురాముడి దగ్గరికి వెళ్ళి వెనక్కి తిరిగి వస్తాడు నిరాశతోటి. కానీ తన మిత్రుడు ద్రుపదుడు రాజుగా ఉన్నాడు కదా పాంచాల దేశానికి, అక్కడికి వెళితే ఏదైనా లభిస్తుందేమో అని చెప్పి వెళతాడు. అక్కడికి వెళ్ళి రాజ కొలువులో ఉండగా రాజు దగ్గరికి వెళ్ళి, ద్రుపద మిత్రమా, నేను నీ మిత్రుడిని, భరద్వాజాశ్రమంలో మనం ఇద్దరం కలిసి చదువుకున్నాము, ఆ రోజున నువ్వు ఫలానా ఇలా వాగ్దానం చేశావు, ఇప్పుడు నాకు ఒక కుమారుడు ఉన్నాడు, వాడికి పాలు తీసుకోవడానికి కూడా పాలకు కూడా ఆవులు లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు, నాకు కొంత ధన సహాయం గో సహాయం చేయమని అడుగుతాడు. అడిగితే, ఎవరయ్యా నువ్వు, నేను ఫ్రెండ్ని అంటావు, మిత్రుని అంటావు, అంటే ఒక ముఖ్యమంత్రి మామూలు వ్యక్తి ఒక చోటకి కలిసి ఒక కాలేజీలో చదువుకుంటారు. చదువుకున్న తర్వాత ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, ఈయన మామూలుగానే లెక్చరర్ గాను దేనికో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఆయనకి ఏదో సమస్య వచ్చి ముఖ్యమంత్రి దగ్గర పోయి, నేను ఒకప్పుడు ఫ్రెండ్ని, నాకు ఈ పని చేసి పెట్టమని అడిగితే ఎలా రెస్పాండ్ అవుతాడు? ఎక్కడ నేను చూసిన గుర్తు లేదు, నువ్వు నాకు ఫ్రెండ్ ఏంటి అని అనవచ్చు, లేదా దగ్గర తీసుకొని సహాయం చేయొచ్చు. కానీ ఇక్కడ ద్రుపదుడి కేసులో ఏం జరిగిందంటే, అసలు గుర్తుపట్టనట్లే అంటాడు, ఎవరు నువ్వు, నీకు నాకు స్నేహితుడు ఎట్లా, రాజుకిన్ను బికారివాడికి, మహావీరుడికి, పిరికివాడికి, అట్లాగే గొప్ప ధన సంపద ఉన్నవాడికి, పేదవాడికి, అలా చాలా అందమైనటువంటి వాడికి, కురూపికి ఇలా స్నేహం కుదురుతుందా? నెయ్యానికి కయ్యానికి సమానమైన వాళ్ళు ఉండాలి కదా, నువ్వెవరో నాకు తెలీదు, ఏదో ధనాశతో వచ్చావు, ఏదైనా కావాలంటే అడుగట్టే అబద్ధాలు ఎందుకు చెప్తావు అంటాడు, అవమానిస్తాడు. నీ అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాను, ఇంత మిత్రుడై ఉండి కూడా మిత్రద్రోహం చేస్తావా అని చెప్పి చాలా బాధపడిపోయి ద్రోణాచార్యుడు వెనక్కి వెళ్ళిపోయి తనకి మిగిలినటువంటి అవకాశం ఏముందా అంటే, హస్తినాపురంలో రాజగురువుగా, అంటే రాజాశ్రయంలో గురువుగా ఉన్నటువంటి కృపాచార్యుడు తనకు కొంత సహాయపడతాడని చెప్పి ఆయన హస్తినాపురానికి వస్తూ ఉంటాడు. హస్తినాపురానికి వచ్చినప్పుడు ఊరు బయట కురుకుమారులు, అంటే ధృతరాష్ట్రుని కుమారులు, పాండు కుమారులు ఇద్దరు కూడా క్రీడలు ఆడుతూ ఉంటారు, ఆయుధాలతోటి క్రీడలు ఆడుతూ ఉంటారు. ఇలా ఆట ఆడుతునేటప్పుడు వాళ్ళు ఆడుకునేటటువంటి బంతి వచ్చి పక్కన ఉన్నటువంటి పాడుబడిన బావిలో పడుతుంది. చుట్టూ చేరి ఎలా తీయాలి అనుకుంటుంటారు. ఇదే సందర్భంలో ద్రోణాచార్యుడు అక్కడికి వస్తాడు. వచ్చి, ఏం జరిగింది బాబు, ఎవరు మీరు ఏంటని అడిగితే వాళ్ళు చెప్తారు, ఇట్లా మేము ఫలానా మా ఆడుకునే బంతి ఇక్కడ పడింది. మరి ధృతరాష్ట్రునికి పాండురాజు కుమారులైనటువంటి మీరు, అట్లాగే కృపాచార్యుని శిష్యులైనటువంటి మీరు ఇలా బేలగా ఎట్లా తీయాలని ఆలోచిస్తారా? మీకు అసలు ఆలోచన రాలేదా? దాన్ని తీయటం కుదరదా అంటే, ఎలా తీస్తారు, తీయండి అని అడుగుతారు వాళ్ళు. అప్పుడు ఆయన ధనుస్సు తీసుకొని బాణం ఒకటి సంధించి కింద ఉన్నటువంటి బంతికి బాణం కొడతాడు. కరెక్ట్గా బంతి గుచ్చుకుంది. దాని పుంఖానికి, అంటే దాని వెనక భాగానికి ఇంకొక బాణం వేస్తాడు. వేసిన తర్వాత దాని పుంఖానికి ఇంకొక బాణం వేస్తాడు. అలా బాణాలు వేస్తూ రావడం వల్ల పైకి వచ్చిన బాణాలని ఒక తాడులాగా పట్టుకొని బంతిని కిందకి తీస్తాడు. పిల్లలు ఆశ్చర్యపోతారు, ఏంటి ధనుర్విద్యలో ఇలాంటి విద్య కూడా ఉన్నదా అని. పుంఖానికి పుంఖం, అందుకనే మనకి ఇప్పుడు కూడా భాషలో పుంఖాలుగా అని అంటుంటారు. దాని అర్థం తెలియకుండానే ఈ మాట వాడేస్తుంటారు రాజకీయ నాయకులు, వాళ్ళు వీళ్ళు. ఈ పుంఖాలుగా అనే మాటని పుంఖాలుగా వాడేస్తుంటారు. కానీ దాని అర్థం కొంతమందికే తెలుస్తుంది. పుంఖాలుగా అంటే ఒక బాణాన్ని వీపుకి, ఒక బాణం కొసకి ఇంకో బాణం నాటడం అనమాట. అలా బయటికి తీసిన తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోయి, ఇలాంటి గొప్ప విలుకాడు ఉన్నాడా అని చెప్పి వాళ్ళు పోయి వాళ్ళ తాతయ్య భీష్ముడికి చెప్తారు. చెబితే అప్పుడు భీష్ముడు ఆయన్ని పిలిపిస్తాడు. ఇక్కడ చూడండి, తాను తన బావమరిది కృపాచార్యుడి రికమెండేషన్ తోటి హస్తినాపురంలో ఉద్యోగం సంపాదించుకోవాలని వచ్చినటువంటి ద్రోణాచార్యుడు ఆ అవసరం లేకుండానే తన ప్రతిభను ఇక్కడ చూపించడం వల్ల, తన ప్రతిభ ఆ బాలకుల ద్వారా భీష్ముడి దగ్గరికి పోవటం వల్ల భీష్ముడే ఈయన స్వయంగా పిలిపించాడు. అంటే ప్రతిభ ఉన్నవాడికి రికమెండేషన్ అవసరం లేదని అర్థం. ఒక రకంగా మనకు తెలుస్తుంది. ఈ రకంగా ఆయన ద్రోణాచార్యుడు భీష్ముడి దగ్గరికి వెళితే ఆయన అడుగుతాడు. ఏమడుగుతాడంటే తన చరిత్ర అంతా చెప్పుకున్నాడు. పాపం ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, ద్రుపదుడు ఎలా అన్యాయం చేశాడని చెప్పిన తర్వాత, నీ ధనుర్విద్య చాలా గొప్పది,
కాబట్టి ఇప్పటి నుంచి హస్తినాపురంలో ఉండి మా సౌకర్యాలన్నీ మీరు అనుభవించి ఒక గురుకులం మీకు ఆశ్రమం ఇస్తాము, దాంట్లో మా కుమారులందరికీ కూడా విద్యను నేర్పమని చెప్తాడు. ఇదండి జరిగింది. కురుకుమారులు ఈ రకంగా ద్రోణాచార్యుడు స్థాపించినటువంటి ఒక గురుకులంలో, ఒక ఆశ్రమంలో అటు కౌరవులు పాండవులు వాళ్ళు చాలా గొప్పగా ధనుర్వేదాన్ని అంటే యుద్ధ విద్యలన్నింటినీ కూడా వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. దాంట్లో అర్జునుడు చాలా ప్రతిభని చూపిస్తాడు. మిత్రులారా, ఈ సంచికను మనం ఇక్కడ ఆపేద్దాము. ఆపేసి వచ్చే సంచికలో కురు పాండవులు, కౌరవులు పాండవులు విద్యను ఎలా నేర్చుకున్నాడు, అప్పుడు భీముడు ఏ విధమైనటువంటి ప్రతిభను చూపించాడు, దుర్యోధనుడు ఏ విధమైనటువంటి ప్రతిభను చూపించాడు, అర్జునుడు ఏ రకమైనటువంటి ప్రతిభను చూపించాడు, అర్జునుడిని ఎందుకు ప్రపంచంలోనే విశిష్ట ధనుర్ధారిగా చేస్తానని అన్నాడు, కర్ణుడు అప్పుడు ఆ సందర్భంలో ఎలా పెరిగాడు, ఎలా నేర్చుకున్నాడు, ఏం జరిగింది, ఈ విషయాలన్నీ కూడా ఆ తర్వాత కుమారాస్త్ర ప్రదర్శన ఇప్పుడు జరిగింది, దాంట్లో కర్ణుడు ఎలా ప్రవేశించాడు, అక్కడ ఏం జరిగింది, ఈ విషయాలన్నీ మనము వచ్చే సంచికలో తెలుసుకుందాం. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చితే మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఆధునిక భాషలో ఈ తరం కోసం మహాభారతం ఇలా చెప్తున్నారు, ఫలానా అని చెప్తున్నాడు అని మీ బంధుమిత్రులకు, కుర్రతనానికి, యువతరానికి దీన్ని పరిచయం చేయండి, షేర్ చేయండి. ఆ తరువాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఎంతోమంది చూస్తున్నారు, కానీ కొంతమంది మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మిగతా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. కాబట్టి అందరినీ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి. నమస్తే.